ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. మనకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. బట్ హీ నో ద వే దట్ ఐ టేక్, వెన్ హీ హ్యాత్ ట్రైడ్ మీ ఐ షెల్ కమ్ ఫార్త్ యాజ్ గోల్డ్. యోబు భక్తుడి నుండి మనం ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకోవచ్చు. ఆయనకు వచ్చిన శ్రమలు మరి ఏ భక్తునికి రాలేదు. అన్ని శ్రమలు వచ్చినప్పటికీ అతను చెప్పుచున్నాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. అవును, యోబు గారు ఏ మార్గములో నడిచాడో దేవునికి తెలుసు. ఒక యథార్థవంతుడుగా, న్యాయవంతుడుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా, చెడుతనమును విసర్జించిన వాడుగా, మంచి పేరున్నవాడుగా దేవుడు ఎరిగాడు. మరి అలాంటి యోబు గారు అంటున్నారు, అంత మంచి నడవడిక కలిగి ఉన్న ఆయనకే ఎన్నో శోధనలు వచ్చాయి. దేవుడు అలాంటి ఆయనకు శోధనలను అనుమతి ఇచ్చాడు. కనుకనే శ్రమలన్నిటిలో జయము పొంది సువర్ణము వలె కనపడ్డాడు. ఇనుముతో ఒక వస్తువును చేయాలి అంటే దానిని బాగా కాల్చి తగిన ఆకారంలో వస్తువును చేయాలి. అప్పుడే అది వంగుతుంది. మరి కుండ చేయాలి అంటే మట్టిని పిసికి త్రొక్కి మెత్తన చేసి సారెపై పెట్టాలి. దాన్ని నలుగగొడితేనే అది ఒక ఆకారంలో వస్తుంది. బంగారాన్ని శుద్ధి చేయాలి అంటే, దానికి ఉన్న మస్టుని తొలగించాలి అంటే అగ్నిలో పుటము వేయాలి. అప్పుడే దాని కాంతి, తేజస్సు కనపడుతుంది. మనము కూడా జీవితంలో కొన్ని ఎదురు దెబ్బలను, శ్రమలను అనుభవించిన తరువాతే జీవితమునకు ఒక అర్థం దొరుకుతుంది. జయమును పొందుతాము. నీవు కూడా ఒక చక్కటి జీవితాన్ని పొందుకోవాలి అంటే కొన్ని పరీక్షల గుండా ప్రయాణించక తప్పదు. ఆ ప్రయాణంలో నీకు ఎత్తు పల్లాలే రావచ్చు, మంచి చెడులే కనిపించవచ్చు, నిదానం వంకర లాంటివి ఎన్నో మీకు ఎదురవ్వచ్చు. కనుక దేవుడు నీ జీవితంలో ఏది పంపించినా దానిని ఆనందంతో స్వీకరించు. నీతిగా, నిజాయితీగా జీవించడానికి శ్రమపడు. అప్పుడు యోబును జ్ఞాపకం చేసుకున్నవాడే నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన విడిచిపెట్టని వాడు నిన్ను కూడా విడిచిపెట్టడు. నీకు ఒక చక్కని రెండంతల ఆశీర్వాదాలను నీకు కలుగ చేస్తాడు. నమ్మిక మాత్రం ఉంచు. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానమునకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, విన్న వాక్య ప్రకారం వారి జీవితాన్ని సరిచేసుకొని వారు కూడా మంచి చక్కని మార్గముల్లో నడిచిన ఆయన నీకు మహిమకరంగా జీవించే భాగ్యం అందరికీ దయచేయండి. శోధనలు వచ్చినప్పటికీ కృంగిపోకుండా వాటిని జయించి వాటిలో విజయము పొందే నిలకడగా జీవించే జీవితాలను ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రార్థన అవసరం కొన్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారి జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్య సమస్యలతో, ఉద్యోగాలేమితో, వివాహంతోటి, సంతానాలేమితోటి పాపంలో కూరుకుపోయి అనేక రకాలైన సమస్యలతో ఎంతోమంది నలిగిపోచుండగా వారిని మీరు ఆదరించండి. ప్రతి విషయంలోనూ వారికి సహాయమును అనుగ్రహించండి. మీరే లేవనెత్తండి. కనికరించి కృప చూపి సమస్త ఘనత మహిమ మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.